గురువుగారు, ఆలయ దర్శన వేళలో మనం చూస్తే ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఆరాధన చేస్తూ ఉంటారు చాలా మంది భక్తులు. ఇలా చేయొచ్చంటారా? ఇది ఆలయ ప్రవేశార్హత లేని సమయాలలో, ఆలయ ప్రవేశానికి కుదరని ఆలయ వేళలు ఉన్నప్పుడు, ఆలయం సందర్శించడం కోసం వచ్చిన భక్తులు ధ్వజస్తంభాన్ని చూసి నమస్కారం చేస్తే పరమాత్మను చూచిన ఫలితం మనకు లభిస్తుంది. పరమాత్మ సాన్నిధ్యంలో దీపారాధన చెయ్యాలి కాబట్టి ధ్వజస్తంభం వద్ద దీపాన్ని వెలిగించవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధంగా దీపాలు వెలిగించినా వారు పాటించవలసిన అనేక నియమాలు ఉంటాయి. ఆ నియమోల్లంఘనం చేసి కేవలం దీపారాధన మాత్రమే చేసి 2 చేతులు జోడించి నమస్కరించి చేతులు దులుపుకొని వెళ్ళిపోతే ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. వచ్చిన పుణ్యం కాకుండా రెట్టింపు పాపం మనకు లభిస్తుంది. ఇది దోషం. ఎందుకంటారా? ఆలయ ప్రాంగణాన్ని మనం అపరిశుభ్రం చేస్తున్నాం. ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం కైలాసం చేరేంత వరకు అక్కడే కూర్చోవాలి, జపం చెయ్యాలి. మన ఇల్లు కాదు, ఆలయంలోకి వచ్చాం, ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించాం. మనబోటి వారు 100 మంది అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. నిజంగా మనం చేయవలసింది ఏమిటి అంటే, దీపాలు వెలిగించి ఎవరైనా వెళ్ళిపోతే అక్కడ ఉండే ఆ దీపాల్లో తైలం ఉంటే వాటిని మళ్ళీ ఉద్దీపనం చేసే ప్రయత్నం చెయ్యాలి. లేదా జ్వాలగా వెలిగిన అనంతరం ఆ దీపాలు ఏవైనా కొండకు చేరితే అలాంటి దీపాలన్నింటినీ కూడా సేకరించి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచే పని చెయ్యాలి. దీపం వెలిగించడంలో ఉన్న దీపాన్ని వెలిగిస్తే రెట్టింపు పుణ్యం. అంత మట్టితో చేసిన ప్రమిద సిద్ధం చేసుకొని అంత తైలాన్ని చిన్న గాజు బుడ్డీలో తీసుకువెళ్ళి 2 విలువైనవి కావు అనే ఉద్దేశ్యంతో ఇత్తడి, వెండి ఇలాంటి ప్రమిదలలో దీపం వెలిగిస్తే వదిలేసి వచ్చేస్తారా? మట్టి ప్రమిద అయితే, బియ్యం పిండితో చేసిన ప్రమిద అయితే దీపం వెలిగించి వచ్చేస్తారు. అంటే దేవుడి కోసం వెలిగించే వస్తువులో కూడా మనం విలువను చూస్తున్నాం, మర్చిపోకూడదు. ఇది దీపం ప్రధానం. ఆ దీపం వెలిగినంతసేపు అక్కడ కూర్చోవాలి. ఇది ఇంకా ప్రధానం. మౌనం ప్రధానం, నిశ్శబ్దం ప్రధానం. కూర్చునే ఓపిక లేని ఎడల దీపాలు వెలిగించే అవసరం లేదు. పరమాత్ముడేమీ మిమ్మల్ని దీపాలు వెలిగించండి అని అడగలేదు. ఎవరైనా దీపాలు వెలిగించి వెళ్ళిపోతే ఆ దీపం అర్ధాంతరంగా కొండకు చేరితే మనం అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటివి కనిపిస్తే వాటిని మళ్ళీ ఉద్ధరించే ప్రయత్నం చేస్తే అది పుణ్యప్రదం. మనం దీపం తీసుకువెళ్ళి వెలిగించే ప్రయత్నం చేస్తే మట్టుకు ఆ దీపం కొండకు చేరేంత వరకు అక్కడ కూర్చోకపోతే దీపం వెలిగించిన పుణ్యం దేవుడెరుగు. వెలిగించి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిన పాపం వచ్చి చుట్టుకుంటుంది. ఇది మర్చిపోకూడదు. ఆలయంలో అర్చకుడు స్వామివారి సన్నిధానంలో దీపాలు వెలిగిస్తారు, చూచి నమస్కారం చెయ్యాలి. అలా కాకుండా మనమే వెలిగించాలి అన్నప్పుడు శ్రీలంకలో ఒక ఆలయంలో ప్రత్యేకమైన ఆచారం ఉంది. అమ్మవారి ఆలయం అది. ఆలయంలో వేలాది దీపాలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఆలయంలోనికి మనం వెళ్ళగానే ఆలయ నిర్వాహకులు ఒక పళ్ళెంలో 3 దీపాలు ప్రమిదలు ఉంచి తైలంతో అలంకరించినవి ఉంచి వెలిగించే నిమిత్తమై అగ్గిపెట్టెని కూడా ఉంచి మన చేతికి అందిస్తారు. దీపాలు వెలిగించి ఆ పళ్ళెం చేతబుచ్చుకొని ఆలయమంతా కూడా ప్రదక్షిణగా తిరిగి అనేకులు ఒకచోట ఈ దీపాలన్నింటినీ కూడా భద్రపరుస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఈ దీపాలన్నీ పెట్టాలి. ఆ పళ్ళాన్ని మళ్ళీ ద్వారబంధం వద్ద ఆ ఆలయ నిర్వాహకులకు అందించాలి. అద్భుతమైనటువంటి ఈ పద్ధతిలో దీపాలు వెలిగించిన పుణ్యం, దీపం చేత ఉన్నది కాబట్టి మౌనం, ఆ దీపాన్ని ఒకే చోట భద్రపరుస్తున్నాం కాబట్టి ఇంకా విశేష పుణ్యఫలం. నేటి కాలంలో ఆలయ నిర్వాహకులు ఎక్కడైనా కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మట్టుకు, నిరంతరం ఇలా దీపాలు వెలిగించే ప్రయత్నం చేస్తే మట్టుకు హర్షించవలసిన విషయం, స్వాగతించవలసిన విషయం. ఇది విషయం.